దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 11th June 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 3వ అధ్యాయము 33వ వచనము. Proverbs chapter 3 and verse 33. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భక్తిహీనులు, నీతిమంతులు, రెండు మాటలు. భక్తిహీనులు, నీతిమంతులు. నీతిమంతులు ఎవరండి? నీతిని అనుసరించు నడుచువారు. నీతిమంతులు ఎవరండి? యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారు, నీతి ఫలమును ఫలిస్తున్నవారు. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది మేము యేసు ప్రభు రక్తముతో కడిగి ఉన్నాము, యేసు ప్రభును నమ్ముకున్నాము. సరే, మంచిదే, నువ్వు యేసు ప్రభును నమ్ముకున్నావు కాబట్టి ఆయన రక్తము వలన ఉచితముగా నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. ఒక్కసారి నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడిన తర్వాత నీతి ఫలమును ఫలించాలి. అదే రుజువు నువ్వు నీతిమంతుడు అని. That is the evidence that you bear the fruit of righteousness. If you don't bear the fruit of righteousness, your righteousness itself is questioned. Let me read this in English. The curse of the Lord is on the house of the wicked, but he blesseth the habitation of the just. He blesseth the habitation of the just. The curse is upon the wicked. ఎవరండి భక్తిహీనులు? ఎవరు భక్తిహీనులు? ఎవరైతే దేవుని వాక్యానుసారముగా బ్రతకటం లేదో. ఒకటి, ఎవరైతే యేసుప్రభుని నమ్మలేదో. రెండవది, యేసుప్రభుని నమ్మినా ఆయన వాక్యానుసారముగా జీవించకపోవడము. అర్థమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏ విధంగా అండి? ఇసుక మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులను పోలి ఉన్నారు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము మనము నీతిని అనుసరించు నడవాలి. మన ముందు ఉన్న ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో నీతిని అనుసరించి నడవాలి. నీతి మాటలు మాట్లాడాలి, నీతి క్రియలు చేయాలి. వినండి జాగ్రత్తగా. నీతి ఆలోచన చేయాలి, నీతి నిర్ణయము, నీతి తీర్పును తీర్చాలి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవాది దేవుడు కయీను ఏబేలును చంపినను. హీ వాస్ స్టిల్ స్పీకింగ్ విత్ కయీన్తో మాట్లాడుతున్నాడు. హీ వాస్ సేయింగ్, వాట్ డిడ్ యు డూ? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తీర్పులు నీతి న్యాయ సంబంధమైన తీర్పులు. నీతి న్యాయము ఆయన సింహాసన ఆధారమై ఉన్నవి. ఈరోజు ఒక క్రైస్తవుడుగా, యేసుప్రభును నమ్ముకున్న బిడ్డగా, నీతి న్యాయము నీ జీవితాన్ని మోటివేట్ చేయాలి, నీ జీవితాన్ని నడిపించాలి. హిందీ में पढ़ेंगे नीति वचन, उसमें 3रा अध्याय और 33 वचन पढ़ रहे हैं. दुष्ट के घर पर यहोवा का शाप और धर्मियों के वासस्थान पर उसकी आशीष होती है. आशीष किसके ऊपर? धर्मियों, जो यीशु मसीह को मानता है और वचन के अनुसार जीते हैं. लेकिन जो वचन के अनुसार नहीं जीते हैं, उनके बारे में कहा है दुष्ट की आलोचना से नहीं चलना. बाइबल पकड़ने से हम धर्मी नहीं बन जाते जी. हम बाइबल के अनुसार जीने से हम धर्मी बनते हैं. మనము చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన, చర్చిలో ఉన్నంత మాత్రాన, ఒక పాస్టర్గా ఉన్నంత మాత్రాన మనం నీతిమంతులము కాదండి. ఆయన వాక్యానుసారముగా జీవించిన వారు నీతిమంతులు. నీతిని ఎప్పుడైతే నీతిమంతులుగా చేయబడ్డావో, నువ్వు ఆయన నీతిని అనుసరిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభు అన్నారు, అయ్యా, నీకు నేను బాప్తిసం ఇచ్చేదేంటి? నువ్వు నాకు ఇవ్వాలి కదంటే, నీతి యావత్తు ఇలాగ జరుగుట మనకు తగదంటాడు. వీ హ్యావ్ టు ఫాలో వాట్ గాడ్ సేస్, వాట్ ద ఫాదర్ సేస్.
టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. వాక్యానుసారముగా జీవించండి, వాక్యానుసారముగా ప్రవర్తించండి. నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. నువ్వు ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు అనుభవించడము మొదలు పెడతావు. మరొకసారి భక్తిహీనులను యెహోవా శపిస్తున్నాడు, నీతిమంతుల నివాసమును యెహోవా ఆశీర్వదించున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దావీదు భక్తుడు అంటాడు కీర్తనలో, నీతిమంతులు పిల్లలు నేను భిక్షం అడుగుట నేను చూడలేదంటాడు. ఎందుకు తెలుసా? నీతిమంతులు గుడారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు. నీవు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేమందరము నాయన నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడిన మేము నీతిని అనుసరించి వారుగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా యొక్క సొంత ఉద్దేశము, సొంత నిర్ణయాలు కాక ప్రభా, స్వజీవితము కాక నాయన తండ్రి, మీ యొక్క జీవితాన్ని మేము జీవిస్తకు సహాయం చేయండి నాయన. నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన వారిని ముట్టి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్ని మీరు వారికి అనుగ్రహించినందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారు వారి బిజినెస్లో మంచి లాభములు దయచేయమని అడుగుచున్నాను. చదువుకుంటున్న వారు న్యూ అడ్మిషన్స్, న్యూ సెక్షన్స్కి, న్యూ నాయన దేవతని కోర్సెస్లో జాయిన్ అయిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి వారి ప్రయత్నంలో మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి మీరు కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవతని భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తీగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.